హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 15వ భాగాన్ని వినేద్దాం. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటుంది కీర్తి. బాగున్నాను కీర్తి, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. వస్తున్నట్టు చెప్పలేదే అంటుంది. ఏంటి, శ్రీ వాళ్ళు చెప్పలేదా నీకు? అంటే సర్ప్రైజ్ ఇద్దామని అంటాడు శ్రీ నవ్వుతూ. అఖిల్, మురుగన్ మనసులోని నవ్వుకుంటూ ఉంటారు. మురుగన్ అంకుల్ ఎలా ఉన్నారు? నాకేంటవి, మీ ఇద్దరు కోలుకున్నారు, అదే సంతోషం అన్నాడు మురుగన్. సారీ అంకుల్, మీరు ఇంకో మంత్ వర్క్ చేశాక అంటూ ఉండగా అభి ఈ కంపెనీలో పని చేయడానికి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, నాకు చాలా ఇష్టం, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు. థ్యాంక్ యూ అంకుల్. సరే, నాకు పని ఉంది, నేను వెళ్తాను. నేను వెళ్తాను సార్ అంది. శ్రీ, అఖిల్ కూడా. మాకు కూడా పని ఉంది, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఫైల్ చెక్ చేయి అంటాడు శ్రీ. మీరు ఆగండి, మీతో మాట్లాడాలి అంటాడు అభయ్. మురుగన్, కీర్తి వెళ్ళిపోతారు. ఏంటి, కీర్తి గురించేనా అంటాడు శ్రీ. అవును, ఒక వారం అయింది మనకి ఎవడు యాక్సిడెంట్ చేశారో వాడి ఫోటో దొరికి, కానీ ఇంతవరకు వాడిని పట్టుకోలేదు మీరు. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అభి. అలా కాదు అఖిల్, నాకు ఖచ్చితంగా కావాలి వాడు. అప్పుడే అసలు కీర్తిని చంపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమే అభి. ఇండైరెక్ట్గా పోలీస్ వాళ్ళలో నా ఫ్రెండ్ ఒకరికి చెప్పాను, కానీ ఎటువంటి క్రిమినల్ హిస్టరీలో వాడి ఫేస్ లేదు. అంతేకాదు, ఈ చిన్న చిన్న దందాలు చేసే రౌడీలు, పిక్ పాకెటర్స్ కూడా అన్నింటిలోనూ మ్యాచ్ చేసి చూశాడు, వాడు కనిపించలేదు. ఎవరో కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు దొరకకుండా అన్నారు శ్రీ. ఎలాంటి వాడైనా ఎక్కడో ఒక చోట దొరకకుండా పోడు. అంత పర్ఫెక్ట్గా ఉండుంటే అసలు మనకు ఆ ఫోటో కూడా దొరికే ఉండదు. నిజమే నువ్వు చెప్పేది, కానీ ఎలా పట్టుకోవడం? కీర్తిని ఖచ్చితంగా అటాక్ చేయడానికి మళ్ళీ వస్తారు. మేబీ రాకపోవచ్చు కూడా, మనకు తెలియదు కదా. ఖచ్చితంగా వస్తారు. చంపాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఆ చావు చూసే వరకు వదలరు. సో మనం కీర్తిని ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బట్ మనం ఆఫీస్లో అలాగే ఇంటి బయట వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలం, కానీ ఇంట్లో అంటారు శ్రీ. ఇవ్వలేం, అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా చెప్పి పెట్టాలి. ఇంట్లో వాళ్ళక? నో, వద్దు అభి, వాళ్ళు తట్టుకోలేరు. ఎవరు మాత్రం తట్టుకోగలరు అభి, ప్లీజ్ అలా చేయొద్దు. ఇంకెలా తనని ప్రొటెక్ట్ చేయడం అంటాడు సీరియస్గా అభయ్. చూద్దాం, మళ్ళీ అటాక్ జరిగే లోపు వాళ్ళని పట్టుకుందాం. ఐ డోంట్ నో రియలీ. శ్రీ చెప్పేది నిజమే అభి, వెయిట్ చేద్దాం. ఇంకోసారి చావు అంచుల వరకు వెళ్ళాలి, అంతవరకు వెయిట్ చేద్దామా అంటాడు అభయ్. అభి, అలా ఎప్పటికీ జరగదు, ఎందుకంటే కీర్తి చుట్టూ మనుషులు పక్కాగా ఉన్నారు. ఏమో చేయండి, నన్ను కొంచెం ఒంటరిగా వదలండి అంటాడు విసుగ్గా అభయ్. ఇద్దరూ వదిలేయడమే బెటర్ అనిపించి వెళ్ళిపోతారు. శ్రీ, మనం పెట్టిన మనుషులకి మళ్ళీ ఒకసారి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటాడు అఖిల్. అలాగే అని కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆఫీస్ వర్క్లో కీర్తి కొంచెం బిజీగానే ఉంది. వచ్చిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని శ్రద్ధగా ఆ వర్క్లో మురుగన్ దగ్గర ఇంకొంచెం వర్క్ నేర్చుకుంటుంది. ఆ అబ్బాయి మనసు మాత్రం కీర్తి చుట్టూ తిరుగుతుంది. అలా ఆ రోజు ఆఫీస్లో గడిచింది. సాయంత్రం ఒకసారి కీర్తితో మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సార్ అంటుంది. అంటే హెల్త్ అసలే బాగలేదు కదా, సో జాగ్రత్త అంటున్నాను అంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆఫీస్ బస్సులోనే కదా వెళ్తున్నావు? అవును సార్. మీ ఇంటికి బస్ స్టాపింగ్ ప్లేస్కి ఎంత దూరం? 10 నిమిషాలు పడుతుంది సార్. ఓ, ఓకే, టేక్ కేర్. ఓకే సార్, బాయ్. బాయ్. కీర్తి వెళ్ళాక శ్రీకి కాల్ చేస్తాడు అభయ్. చెప్పవి, కీర్తి ఎక్కడైతే బస్సులో నుంచి దిగుతుందో అక్కడి నుంచి ఇంటి దగ్గర వరకు మనుషుల్ని ఫాలో అవ్వమని చెప్పు. చెప్పేశాను అభి, నువ్వు టెన్షన్ అవ్వకు. సరే. కీర్తి బస్సులో ఇంటి దగ్గర దిగుతుంది. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కీర్తిని ఆఫీస్లో అలాగే బయట కూడా తన ఫుల్ డేని అబ్జర్వ్ చేస్తున్నారు ఐశ్వర్య మనుషులు. అబ్బాయి కూడా ఇంటికి చేరుకుంటాడు. ఎవరి పనుల్లో ఎవరి ఆలోచనలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కీర్తి మాత్రం ఆఫీస్ పనులయ్యాక ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉంటుంది. మే అప్పుడే కరుణకి 3వ నెల మొదలైంది. ఇంట్లో అందరూ కరుణకి తోడుగా ఉంటూ ప్రతి క్షణం కనిపెట్టుకున్నారు. రాత్రి 9 గంటలకి అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మావయ్య, నేను అమ్మ వాళ్ళ దగ్గరికి రేపు బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడెందుకు సంతోష్? పంట పనుల్లో ఏదో గొడవ జరిగిందంట, అది చూసేసి వచ్చేస్తాను, ఒక వారం టైం పడుతుంది. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. కరుణను కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ నా బాధ్యత చెప్పాలి అంటాడు సంతోష్. చాలా సంతోషం సంతోష్. బావా, మా అక్క మీద మీకున్న బాధ్యతకి అంటుంది కీర్తి. హే అంటుంది కరుణ. అందరూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడి ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ అభయ్ కీర్తి గురించి ఆలోచిస్తూ అమ్ము చిన్నప్పటి ఫొటోస్ తీసుకొని తిప్పుతున్నాడు. నెక్స్ట్ డే కీర్తి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంది. సంతోష్ ఊరికి బయలుదేరాడు. అభయ్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్ పనుల్లో కీర్తి, మురుగన్ బిజీగా ఉన్నారు.
శ్రీ, అఖిల్, అభయ్ ఆఫీస్ పనులతో పాటు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కుదరడం లేదు. రోజులు గడుస్తున్నాయి. 4 రోజులు గడిచాయి. శుక్రవారం సాయంత్రం ఆఫీస్లో అందరూ బస్సులో ఎక్కడానికి వెళ్తున్నారు. కీర్తి వాళ్ళు వెళ్లే రూట్ బస్కి టైర్ పంచర్ అయింది. అందువలన ఆ బస్సులో వెళ్లాల్సిన వాళ్ళందరూ బస్టాండ్కి వెళ్తున్నారు. కీర్తి కూడా వెళ్తుంది. అక్కతో మాట్లాడుతూ, బావ ఎప్పుడొస్తారంట అక్క అంటూ. ఆదివారం బయలుదేరతానన్నాడు కీర్తి. ఓకే అక్క, నీకేమైనా కావాలంటే చెప్పు, తినడానికి తీసుకొస్తాను. ఏమి వద్దే, నాకేమీ తినాలనిపించట్లేదు. నాన్న వద్దన్నా అన్నీ తీసుకుని వచ్చి పెట్టాడు. అమ్మేమో వేస్ట్ అవుతున్నాయని జ్యూసులు అవి ఇవి చేసి ఇస్తూనే ఉందే. మంచిది, నువ్వు బాగా తింటేనే కదే బుజ్జి పాపనో బాబునో లడ్డులాగా బుద్ధుగా పుడతారు అంటూ. కీర్తి వెళ్లే రూట్ బస్ పంచర్ అయిందని తెలిసిన అభయ్ మనుషుల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి ఎక్కడ మిస్ అవ్వకుండా చేయమని చెప్తాడు. వాళ్ళు అలాగే ఫాలో చేస్తూ బస్టాండ్లో కీర్తితో ఇద్దరు బస్సులోనే ఎక్కారు. ఇంకొకరు బస్ని ఫాలో అవుతూ బైక్లోకి వెళ్తున్నారు. అలా కీర్తి ఇంటి దగ్గర బస్టాండ్లో దిగింది. బస్టాండ్ నుంచి రోడ్డు క్రాస్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. కీర్తికి అప్పుడే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ రావడంతో మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ క్రాస్ చేస్తూ ఉండగానే ఒక కారు ఫాస్ట్గా కీర్తి వైపుకి వస్తుంది. కానీ కీర్తి అది గమనించలేదు. కీర్తిని ఫాలో చేస్తున్న వాళ్ళు గమనించి కారు డాష్ ఇచ్చే సమయానికి కీర్తిని సేవ్ చేస్తారు. కారులో ఉండే వాళ్ళు మాస్కులు వేసుకుని మిర్రర్లో నుంచి చూస్తున్నారు. చా అంటూ తల కొట్టుకుంటారు. కీర్తిని బైక్లో ఫాలో అయిన మనిషి ఆ కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు ఫాస్ట్గా. ఆ కారు వాడు అది అబ్జర్వ్ చేసి స్పీడ్ పెంచుతాడు. ఇక్కడ కీర్తి ఒక్క నిమిషం అలానే జరిగేసరికి చాలా భయపడిపోతూ థ్యాంక్ యూ సార్ అంటూ చెప్తూ ఉంటుంది. మీకేం కాలేదు కదా అని అడుగుతాడు ఆ వ్యక్తి. నో సార్, చాలా థ్యాంక్స్ అంటుంది కీర్తి. పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా చూసి రోడ్డు క్రాస్ చేయండి అంటాడు ఆ వ్యక్తి. ఓకే సార్ అని కీర్తి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ఇంటి వైపుకు అడుగులు వేస్తుంది. సేవ్ చేసిన వ్యక్తి ఫాలో అయితే కీర్తికి ఏమైనా అనుమానం వస్తుందేమోని ఇంకో వ్యక్తి మాత్రం ఇంటి వరకు ఫాలో అవుతాడు. ఇక్కడ కార్ చేసింగ్ చేస్తుంటాడు ఒక వ్యక్తి. అతన్ని క్రాస్ చేసుకుని దూసుకుని ఇంకో కారు వెళ్తుంది. వెళ్తూ ఫాస్ట్గా వెళ్తున్న ఆ రౌడీలు కారు ముందు కొంచెం దూరంగా వెళ్ళి ఫాస్ట్గా సడన్ బ్రేక్ వేస్తాడు. రౌడీల కారు కూడా అంతే స్పీడ్లో కార్ బ్రేక్స్ వేస్తారు. వెనకాలే బైక్ కూడా వచ్చి ఆగుతుంది. కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని సూట్ వేసుకుని హుందాగా దిగుతూ వాళ్ళనే చూస్తాడు అబ్బాయి. కీర్తి వెళ్లే బస్ టైర్ పంచర్ అయింది అంటేనే ఏదో అనుమానం అనిపించి అబ్బాయి తన కారులో శ్రీ, అఖిల్తో కొంచెం దూరం నుంచి కీర్తిని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్తాడు స్లోగానే. ఎందుకంటే అది చిన్న రోడ్డు, ఎక్కువగా బైక్స్ ఇంకా ఆఫీస్ స్కూల్స్ టైం కాబట్టి రోడ్డు కొంచెం గజిబిజిగా ఉండడంతో రౌడీల కారు కూడా దానికి తగ్గట్టుగానే వెళ్తూ ఉంటే అబ్బాయి కూడా అలాగే ఫాలో చేస్తూ ఎక్కడ మిస్ అవ్వకుండా వచ్చాడు. ఎప్పుడైతే రోడ్లో ఎవరూ లేరని ఎక్కువగా బండ్లు రాలేదని ప్రదేశం చూసి అబ్బాయి ఫాస్ట్గా కార్ స్పీడ్ పెంచి ఆ కారు ముందు వెళ్ళి ఆపుతాడు. కారులో నుంచి అబ్బాయి దిగుతుంటే వెనకాలే శ్రీ, అఖిల్ కూడా దిగుతుంటారు. ఇటు కారు వెనకాల కూడా బైక్స్ వచ్చి ఆగడంతో ట్రాప్ అయ్యామని ఫిక్స్ అయిపోయారు రౌడీలు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కీర్తిని ఫాలో చేస్తూ ప్రొటెక్షన్ ఇస్తున్నారని, కానీ ఇంతగా అనుకోలేదు. అబ్బాయిని చూసి వీడు మనల్ని ఖచ్చితంగా వదలడు అంటాడు ఒకడు. ఆ కారులో ఇద్దరు రౌడీలు మాత్రమే ఉంటారు. రేయ్ అంటాడు ఒక రౌడీ. అన్నా అంటాడు డ్రైవింగ్ సీట్లో ఉండేవాడు. ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపో అన్నాడు. అన్నా, నలుగురున్నారన్నా, నీ వెనకాల ఒకరు లేదా ఇద్దరు వస్తారు. నువ్వు వాళ్ళని ఎలాగైనా తప్పించుకొని మాషా సార్కి నేను చచ్చిపోయానని చెప్పి నా కుటుంబానికి డబ్బులు ఇవ్వమని చెప్పు. ఇదిగో నా భార్యకి ఈ చైను ఉంగరాలిచ్చి నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచమను అంటూ దిగబోతుండగా అన్నా అంటాడు. చెప్పింది చెయ్యి అంటాడు. ఓకే అన్నా అంటూ ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి చాలా ఫాస్ట్గా దిగి వెనకాల నుంచి పరుగులు అందుకున్నాడు. బైక్లో నుంచి వచ్చిన మనిషి వాడిని పట్టుకోవాలని అనుకున్నాడు, కానీ వాడిని తోసేసి పరుగులు అందుకున్నాడు. శ్రీ అంటాడు అభయ్. శ్రీ కూడా పరుగులు తీస్తాడు. ఆ బైక్ మనిషి లేచి పరుగులు పెడతాడు. ఇక్కడ వాడిని పంపించి ఈ రౌడీ నవ్వుతూ మెల్లగా దిగుతాడు. పట్టుకునేద్దామని అంటాడు వాళ్ళని చూస్తూ వెకిలిగా నవ్వుతూ. అబ్బాయి సీరియస్గా వాడినే చూస్తూ ఉంటాడు. అదే ఆ కీర్తి చావు ఇప్పుడు ఆపుండొచ్చు మీరు, కానీ దాని చావు తొందరలోనే మీరు చూస్తారు. అది తప్పించడం మీ వల్ల కాదు కదా, దాన్ని పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవడరా మీరు, అసలు ఎందుకు ఆ కీర్తిని చంపాలనుకుంటున్నారు అని అబ్బాయిని అడిగాడు. మరి నువ్వు అడగగానే మేము చెప్పేస్తే పనిచ్చిన బాస్ పరువు పోదు అంటాడు రౌడీ. ఎవర్రా ఆ బాసు? రేయ్, పోయి పని ఏమైనా ఉంటే చూసుకోండి అంటూ కారు పైకెక్కి కాలు మీద కాలేసుకుని ఫోన్ తీసి ఫోర్స్గా కింద వేసి పగలగొడతాడు. అది పీస్ పీస్ అవుతుంది. సిమ్ బయటపడుతుంది. ఫాస్ట్గా తీసి రెండుగా బ్రేక్ చేసేస్తాడు. అబ్బాయి నవ్వుతూ, చాలా మంచి నమ్మకమైన నీలాంటి మనుషులు దొరకడం మీ బాస్కు అదృష్టం రా, కానీ అంటూ అడుగులు ముందుకేస్తాడు అబ్బాయి. ఆలోపే రౌడీ చేతిలో ఉన్న పాయిజన్ టాబ్లెట్ వేసేసుకుంటాడు.
అది వేసుకున్న 2 నిమిషాల్లోనే చనిపోయేంత పవర్ఫుల్ టాబ్లెట్. వాడు ఏదో వేసుకున్నాడు అభి. అవును అంటూ ఇద్దరు ఫాస్ట్గా వాడి దగ్గరికి చేరుకున్నారు. అంతలోపే వాడి నోటి నుండి బురుగు వస్తున్నను గమనించారు. రే, ఏం చేసుకున్నావురా? ఎవరు కీర్తిని చంపాలని అనుకుంటున్నారు అని అడుగుతూనే అఖిల్ అంబులెన్స్ కాల్ చేయి అంటాడు అభయ్. అది అది చస్తుంది ఖచ్చితంగా అంటూ ప్రాణాలు విడిస్తాడా రౌడీ. షిట్ షిట్ అంటూ రోడ్డుకు కొడతాడు అభయ్ కోపంగా. ఏంటబ్బి ఇలా జరిగిపోయింది? వీడేంటి ప్రాణాలు కూడా త్యాగం చేశాడు అన్నాడు అఖిల్. ముందు శ్రీకి కాల్ చేసి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా పట్టుకోమని చెప్పు అఖిల్. అంటూ శ్రీకి కాల్ చేస్తాడు అఖిల్. వెంటనే లిఫ్ట్ చేసి ఆయాసపడుతూ చెప్పు అఖిల్ అన్నాడు శ్రీ. శ్రీ, వాడు దొరికాడా? లేదు, మిస్ అయ్యాడు. వాట్? ఏమైంది? ఇంకోడున్నాడు కదా. అయ్యో శ్రీ, వీడు సూసైడ్ చేసుకుని ఇక్కడికక్కడికే చచ్చాడు. ఏం చెప్తున్నావు అఖిల్? చావడం ఏంటి? అదే మాకు అర్థం కావడం లేదు. సడన్గా ఏదో మెడలో నుంచి తీసుకుని మింగేశాడు అంతే. 2 నిమిషాలకే చచ్చాడు. అబ్బా, ఏంట్రా ఇది? సరే, మీరైతే ముందు రండి అంటూ కాల్ కట్ చేసి వెళ్ళిపోతారు. శ్రీ ఇంకో అతను చనిపోయిన వాడిని చూసి ఎవడరా వీళ్ళు, వాడెవడో తప్పించడానికి వీడు చచ్చాడే అంటాడు శ్రీ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలరా. కీర్తిని చంపాలనుకునే వాళ్ళు ఎంత డబ్బులు, హోదాలు, పరపతి, గౌరవం అంటూ పెద్ద రేంజ్లో ఉండేవాళ్ళని అంటాడు అభయ్. మేబీ. సరే, ముందు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం వెళ్తుంటే ఇలా పడి ఉన్నాడని చెప్పి సైలెంట్గా ఉండండి అంటాడు అభయ్. ఓకే అభయ్ అని ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి రాత్రి 9 గంటలు అవుతుంది అభయ్ వాళ్ళకి. అలా ఇంటికి చేరుకున్న అభయ్ ఫ్రెష్ అయి భోజనం చేయకుండా కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రౌడీ అన్న మాటలే చెవులో మారు మోగుతుంటాయి. చాలా డిస్టర్బ్గా ఉంటాడు. అప్పుడే డోర్ ఎవరో తడతారు అభి అంటూ. అది హిమజ గొంతు. వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అత్త, నువ్వేంటి టైంలో? భోజనంకి రాలేదని నేనే పైకి తీసుకుని వచ్చానురా అంటూ లోపలికి వెళ్తుంది. నాకు ఆకలిగా లేదత్తా. అలా అంటే నేను ఒప్పుకోను అభి. లైట్గా తిను, చపాతీ, ఆలు కుర్మా మనకి ఇష్టమని నేనే చేస్తాను ప్లీజ్ అంటుంది. అబ్బాయి చిన్న స్మైల్ చేస్తూ, నువ్వు అలా అడిగితే నేను ఎలా కాదంటానత్తా. వెరీ గుడ్ బాయ్ అంటూ ప్లేట్ ఓపెన్ చేసిస్తుంది. నువ్వే తినిపిస్తావా అత్త? అలా అబ్బాయి అడగగానే హిమజ మనసు అలా మంచు కొండగా మాదిరి కరిగిపోతుంది. నువ్వు అడగాలే కానీ అంటూ చపాతీ పెడుతూ, చిన్నప్పుడు ఎప్పుడు అడిగావు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు అంటుంది హిమజ. ఇదంతా బయట చేరి నవ్వుకుంటూ వీడియోస్, ఫొటోస్ తీస్తున్నారు అఖిల్, అక్షయ్. ప్రేమంతా అభి అన్నయ్యకేనా, మాకు లేదా అంటూ వచ్చాడు అక్షయ్. రే అల్లరి కొద్ది వచ్చేసావా అంటుంది హిమజ. అభయ్ అలా ఒక లుక్ ఇస్తాడు. నువ్వు లుక్కులు ఇస్తే నేను అడగకుండా ఆపేస్తానన్నా. అన్నయ్య, నాకు అత్త అండ్ వీడికి అమ్మ, కానీ ప్రేమంతా నీకే అంటాడు లోపలికి వస్తూ. ఎంతైనా ముద్దుల పెద్ద అల్లుడు కదా అఖి, మరి అంత ప్రేమ లేకపోతే ఎలా అంటాడు అఖిల్. ఆపండ్రా, అంతగా కుళ్ళుకోవద్దు అంటాడు అభయ్. అభయ్ అలా తింటూ హిమజ తినిపిస్తూ అఖిల్, అక్షయ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టైం అలా గడిచిపోతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్తారు. అందరూ వెళ్ళిపోయాక అభయ్ గది తలుపులు మూసి ఫోన్లో ఉన్న కీర్తి ఫోటో చూస్తూ, నిన్ను ఎలాగైనా కాపాడుతాను ఖచ్చితంగా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా ఎప్పటికో ఆలోచిస్తూ నిద్రలోకి చేరుకుంటాడు అభయ్. సాయంత్రం యాక్సిడెంట్ అయ్యే సమయానికి ఒక వ్యక్తి కాపాడాక ఇంటికొచ్చిన కీర్తి ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పదు, కంగారు పడతారని. నెక్స్ట్ డే శనివారం కాబట్టి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటారు. అబ్బాయి శ్రీకి కాల్ చేస్తాడు. చెప్పావి, శ్రీ చనిపోయిన వాడి ఫోటో తీసాం కదా, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పు అంటాడు అభయ్. ఆల్రెడీ ఇచ్చేసాను అభి, ఈవినింగ్ లోపు వాడి గురించి తెలుస్తుంది అంటాడు శ్రీ. ఓకే, ఇంటికి వస్తావా? లేదభి, అమ్మ మళ్ళీ పెళ్లి చూపులు ప్రోగ్రాం పెట్టింది. అభయ్ నవ్వుతూ, ఆల్ ద బెస్ట్, ఈసారైనా సెలెక్ట్ చేసుకో, లైఫ్ సెట్ చేసుకో అంటాడు అభయ్. ఆహా, ఆ తర్వాత నీతో ఇలా మాట్లాడడం కూడా జరగదు అంటాడు శ్రీ. నవ్వి కాల్ కట్ చేస్తాడు అభయ్. సంతోష్ ఊరు నుంచి బయలుదేరి వస్తున్నాడని కాల్ చేసి చెప్తాడు. అబ్బా, బాగా వస్తాడు అనగానే ఎంత సంతోషం అక్క నీకు అంటుంది కీర్తి. ఆ సంతోషం నీకిప్పుడు అర్థం కాదులేవే, నీకు పెళ్ళి అయితే అప్పుడు అర్థమవుతుంది అంటుంది కరుణ. అమ్మా, ఇప్పుడు ఆ సంతోషం తెలుసుకోవడానికి నేను పెళ్లి చేసుకోవాలా? నాకొద్దు తల్లి, మీరే అనుభవించండి అంటూ బయటికి వెళ్తుంది కీర్తి. శుక్రవారం రాత్రి. అసలు ఏం జరుగుతుంది మాషా అంటూ కోపంగా అడిగింది ఐశ్వర్య. మేడం అదే అని అంటూ ఉండగా, రే వెదవా, మిమ్మల్ని నమ్మి ఎంత పెద్ద పని అప్పచెప్పామో తెలుసా? మీరు మమ్మల్ని బాగా ఇరికించేలా ఉన్నారు. అసలు ఎలా మీరు దొరికిపోయారో చెప్పండి అంటూ అరుస్తుంది ఐశ్వర్య. ఆ కారు నుంచి పారిపోయి వచ్చిన డ్రైవర్ని చూస్తూ కోపంగా. మేడం, మేం పక్కాగానే ప్లాన్ చేశాం. ఆ కీర్తి వెళ్లాల్సిన బస్ టైర్ పంచర్ చేస్తే ఆ టైంకి ఆటోలోనూ తన ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర తను రోడ్డు క్రాస్ చేసుకోవాలి. అప్పుడు యాక్సిడెంట్ చేసేలా చూసుకున్నాం. అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి.
కానీ యాక్సిడెంట్ అయ్యే సమయానికి ఎవరో కీర్తిని కాపాడారు. అంతేకాకుండా వెనకాల నుంచి మమ్మల్ని బైక్లో ఫాలో చేశారు. బైకే కాదు కదా అనుకుని దాని నుంచి తప్పించుకుంటున్న సమయంలో ఒక కారు మా ముందుకొచ్చి సడన్ బ్రేక్ వేశారు. ఎవరని చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చారని మాకు అర్థమైంది. వెనకాల బైక్ వాడు, మధ్యలో మేము ఉండిపోయాం. సో వాళ్ళు ఎలాగైనా మమ్మల్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నకు అర్థమైంది. అక్కడే అన్న చనిపోయేలా ఒక మందు తీసుకుని రెడీగా పెట్టుకున్నాడు. నన్ను పంపించేసి తన కుటుంబానికి ఏమైనా చేయమని మాషా అన్నతో చెప్పమని చెప్పారు. నేను తప్పించుకునేటప్పుడు ఇద్దరు ఫాలో అయ్యారు, కానీ ఎలాగోలా తప్పించుకుని వచ్చేసాను అంటాడు రౌడీ. కీర్తిని కాపాడాలని ఎవరో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేడం. అది ఎవరు నేను చూస్తే తన పని చేసే ఆఫీస్లో సీఈఓ అబ్బాయే. అబ్బాయి 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 ఎవడ్రా ఈ అబ్బాయి? దానికి వాడికి ఏంట్రా సంబంధం? అసలు ఎందుకు వాడు దాన్ని అంతగా కాపాడాలనుకుంటున్నాడు? ఒకవేళ ప్రేమిస్తున్నాడేమో మేడం. ఐశ్వర్య మాషా సైడు కోపంగా చూస్తూ, నా అన్నకి దక్కని ఆ కీర్తి ఎవరికి దక్కకూడదు. నా అన్న సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణమైన ఆ కీర్తి సంతోషంగా ఉండడానికి వీల్లేదు మాషా. దాని శవం నేను చూడాలి అంతే. ఇది ఫిక్స్ అంటూ టేబుల్ పైన గట్టిగా చేతులు పెడుతూ అరుస్తుంది ఐశ్వర్య. సారీ మేడం, ఖచ్చితంగా 1 నెల రోజుల్లో పక్కగా ప్లాన్ చేసి ఆ కీర్తి శవం మీకు చూపిస్తాం. అలా కుదరలేదంటే నేను మీ నుంచి పని వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు మాషా. జాబ్ వదిలేసి కాదు మాషా, మీ అందరి ప్రాణాలు వదిలేసి వెళ్ళాలి. నా అన్న దగ్గరికి, అక్కడికి వెళ్ళి నా అన్నకే సమాధానం చెప్పుకోండి మీరంతా అంటూ కోపంగా ఇంటికి బయలుదేరుతుంది ఐశ్వర్య. ఇదంతా డోర్ దగ్గర నుంచి వింటున్నాడు ఐశ్వర్య భర్త జేమ్స్. ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు కానీ ఏమీ మాట్లాడుకోరు. ఐశ్వర్య ఇంటికెళ్తుంది. జేమ్స్ ఆలోచిస్తూ మాషాను చూస్తూ, వాసు ఎక్కడా అని అడిగాడు. సార్, వాసుకి ఏదో పర్సనల్ పనుందని 2 వారాలు రానని చెప్పాడు సార్. ఏం జరుగుతుంది కీర్తి విషయంలో అన్నాడు సీరియస్గా. జరిగిన విషయం అంతా చెప్పాడు మాషా. ఈ అబ్బాయి కీర్తికి ఏమవుతాడు, ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు? అసలు కీర్తిని చంపాలనుకుంటున్నారని తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు? అనుమానం ఎక్కడొచ్చింది అతనికి? నిజమే సార్, మేము అది ఆలోచించలేదు అంటాడు మాషా. అవన్నీ ఆలోచించకండి, నేరుగా చంపడానికి వెళ్ళిపోండి అంటూ చిరాగ్గా మాట్లాడతాడు జేమ్స్. చంపడమే తప్పు, ఐషు చెప్తే వినదు. మీరిలా వాళ్ళకి అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటే తన గతి ఏమవ్వాలి? నేను, నా పాప ఏమవ్వాలి? ప్లీజ్ మాషా, మీరు చంపకపోయినా పర్వాలేదు, నా బిడ్డని తల్లి లేని బిడ్డగా మార్చకండి అంటూ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ తన ఛాంబర్కి వెళ్తాడు. అబ్బాయి పర్సనల్గా ఒక ఇన్స్పెక్టర్ రాజుతో మాట్లాడి జూలో అండ్ చనిపోయాక ఇంకో రౌడీ ఫోటో తీసుకుంటారు. ఇద్దరివి వాట్సాప్ పంపించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. రాజ్ ఇంటర్ చదువుకునేటప్పుడు అబ్బాయి శ్రీకి మంచి ఫ్రెండ్. శ్రీ కన్నా అబ్బాయితో ఎక్కువగా క్లోజ్లో ఉండడంతో అబ్బాయికి మాత్రమే రాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడని తెలుసు. అందుకే పర్సనల్గా రాజ్తో మాట్లాడాడు అబ్బాయి. ఖచ్చితంగా రాజ్, అవును ఈ కీర్తి ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా అని అడిగాడు. హే రాజ్ అంటుండగా అభయ్ ఓకే ఓకే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాజ్. అమ్మ గురించి రాజ్ కూడా తెలుసు, శ్రీ చెప్పుంటాడు కాబట్టి. ఇలా ఎవరి ఆలోచనలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం రావాల్సిన సంతోష్ సాయంత్రం 6 గంటలు అవుతున్నా ఇంకా రావడం లేదు. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క టెన్షన్ పడుకో ప్లీజ్, బాగా వచ్చేస్తాడు. ఈరోజు శనివారం కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అందుకే లేట్ అయిందేమో. నువ్వు అనుకుంటుంది నిజమే అనుకుంటే ఎంత లేట్ అయినా ఈ టైంకి వచ్చేసి ఉండాలి కదా. అలా కుదరకపోతే అట్లీస్ట్ పక్కనుండే వాళ్ళ దగ్గర నుంచి అయినా కాల్ చేసి ఉండాలి కదా. నాకేదో భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తుంది కరుణ. కరుణ, ఈ టైంలో ఏడడం మంచిది కాదమ్మా, చెప్పేది విను, అల్లుడు గారికి ఏం కాదు అంటూ సమాధానపరుస్తున్న భాగ్య మనసు కూడా ఏదో కీడి శంకిస్తుంది. అవును కరుణ, కొంచెంసేపు ఎదురు చూద్దాం, లేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడే కరుణ ఫోన్కి ఏదో కాల్ వస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.